So okay, in the previous video we made sentences with whom. So evarini. So whom do I follow? నేను ఎవరిని ఫాలో అవుతాను. ఇట్స్ ఏ పాజిటివ్ సెంటెన్స్. whom don't I follow? నేను ఎవరిని ఫాలో అవ్వను. సో whom don't we meet? మనం ఎవరిని కలవము. whom don't they ask? వాళ్ళు ఎవరిని అడగరు. ఓకే, whom don't you కాల్? నువ్వు ఎవరికి కాల్ చేయవు. సో ఓకే, whom does not he ఇన్వైట్? అతను ఎవరిని ఇన్వైట్ చేయడు. సో ఫ్రమ్ whom does not she take advice? ఆమె ఎవరి దగ్గర నుంచి సలహాలు తీసుకోదు. ఇన్ దిస్ వే. సో హియర్ we are going to frame negative sentences with whose ఎవరి. సో ప్రీవియస్ we did whose words do I listen to? నేను ఎవరి వర్డ్స్ లిజన్ చేస్తాను. ఇది పాజిటివ్ క్వశ్చన్ ఫామ్. సో whose words does not he listen to? అతను ఎవరి మాటలు అతను వినడు. whose works does not she do? ఆమె ఎవరి పనులు చేయదు. ఓకే, whose words whose లైఫ్ స్టైల్ do not you follow? నువ్వు ఎవరి లైఫ్ స్టైల్ ఫాలో అవ్వవు. నెక్స్ట్ whose bike does not he take? అతను ఎవరి బైక్ తీసుకోడు. whose videos do not I follow? నేను ఎవరి వీడియోస్ ఫాలో అవ్వను. సో అవ్వను. ఓకే, ఇన్ దిస్ వే ఎవరి పెట్ ఎనిమల్కి ఫుడ్ లేదు. whose pet animal does not have food? ఓకే, whose pet animal does not have food? ఎవరి పెట్ ఎనిమల్కి ఫుడ్ లేదు. ఎవరి పెట్ ఎనిమల్ ఫుడ్ కలిగి లేదు. హ్యావ్. యా, హియర్ ఆర్ సమ్ సెంటెన్సెస్. whose matters do not I reveal? నేను ఎవరి మ్యాటర్స్ బహిర్గతం చెయ్యను. సో whose apps do not we delete? మనము ఎవరి యాప్స్ డిలీట్ చెయ్యము. సో whose qualities do not you inculcate? నువ్వు ఎవరి క్వాలిటీస్ ఇన్కల్కేట్ చేసుకోవు, హ్యాబిచువేట్ చేసుకోవు. whose యూట్యూబ్ ఛానల్ do not they visit? వాళ్ళు ఎవరి యూట్యూబ్ ఛానల్ విజిట్ చెయ్యరు. No, whose works does not he like? whose works does not he like? అతనికి ఎవరి పనులు నచ్చవు. సో ఓకే, whose works does not he like? నెక్స్ట్ whose dresses does not she stitch? ఆమె ఎవరి డ్రెస్సెస్ స్టిచ్ చేయదు. whose pet animal does not feel shy? ఎవరి పెట్ ఎనిమల్ షైగా ఫీల్ అవ్వదు. ఎవరి పెట్ ఎనిమల్ ఓకే షైగా ఫీల్ అవ్వదు. ఇన్ దిస్ వే. సి హియర్ ఆర్ సమ్ సెంటెన్సెస్. సో ప్రాక్టీస్ దెమ్. సో ఎవరి వస్తువులు నువ్వు ముట్టవు. ఎవరి వస్తువులు మేము దొంగలించము. దొంగలించడం యాక్షన్ వర్బ్. ఎవరి డబ్బులు నువ్వు ఖర్చు పెట్టవు. ఎవరి పర్మిషన్ వాళ్ళు తీసుకోరు. ఆమె ఎవరి మాటలు నమ్మదు. అతడు ఎవరి చెట్లకి నీళ్లు పోయడు. సో ఎవరి మాటలను చిలుక ఇమిటేట్ చేయదు. చిలుక ఇక్కడ ఇటు కింద తీసుకున్నాము సెంటెన్స్ని. సి సో ఐ వి యూ దే. సో వి యూజ్ డు నాట్. సో ఓకే, డు నాట్. ఐ వి యూ దే. నెక్స్ట్ he she it third person singulars. he she it third person singulars. సో ఓకే, థర్డ్ పర్సన్ సింగులర్స్కి మనం ఎప్పుడైనా డస్ నాట్ యూజ్ చేస్తాము. డస్ నాట్. నెక్స్ట్ ఆఫ్టర్ డస్ నాట్ వీ హ్యావ్ టు రైట్ సబ్జెక్ట్. సో దే ఆర్. సో ఐ వి యూ దే he she it. Later we have V1 action verb. See, simple present tense. So in this simple present tense model number 2, we have all V1 action verbs. Okay, basic form of action verbs. Action verb V1. So reveal V1, delete V1 action verb, inculcate base action verb. Okay, basic action verb, nothing but like, stitch, feel. So in the same manner here also
సి ఎవరి వస్తువులు నువ్వు ముట్టవు. ముట్టవు ఈజ్ నథింగ్ బట్ యాక్షన్ వర్బ్. సో వీ హ్యావ్ టు రైట్ V1 యాక్షన్ వర్బ్. దొంగలించడం V1 యాక్షన్ వర్బ్. సో ఆల్ దీస్ యాక్షన్ వర్బ్స్ షుడ్ బి ఇన్ V1. సో ఓకే, నీళ్లు పోయడం, ఇమిటేట్ చేయడం V1. ఇట్ ఈస్ నథింగ్, ఇమిటేట్ V1. ఓకే, ఇమిటేట్. చేయదు, చేయదు. సో చేయదు, చేయదు డస్ నాట్. సో చేస్తాడు, చేస్తాడు ఈజ్ నథింగ్ బట్ డస్, డస్. సో నెగటివ్ పాజిటివ్, నెగటివ్ పాజిటివ్. దిస్ ఓకే, if you remove this not, so these all sentences comes under positive question form sentences, isn't it? Whose matters do I reveal? ఎవరి మాటలు నేను బహిర్గతం చేస్తాను. whose apps do we delete? మనము ఎవరి యాప్స్ని డిలీట్ చేస్తాము, చెయ్యము, చేస్తాము, చెయ్యము. ఎవరి క్వాలిటీస్ ఇన్కల్కేట్ చేసుకుంటాము, చేసుకోము. సో ఎవరి యూట్యూబ్ ఛానల్ని విజిట్ చేస్తాము, విజిట్ చెయ్యము. నెక్స్ట్ ఎవరి వర్క్స్ని అతడు ఇష్టపడతాడు, ఇష్టపడడు. ఎవరి డ్రెస్సెస్ ఆమె కుడుతుంది, పాజిటివ్. కుట్టదు, నెగిటివ్. ఎవరి పెట్ ఎనిమల్ షైగా ఫీల్ అవుతుంది, ఎవరి పెట్ ఎనిమల్ షైగా ఫీల్ అవ్వదు. సో ఇన్ దిస్ వే you also make next set of sentences and practice orally. I hope this video is clear to you. Thank you so much.